నిన్న ఒక దారుణమైన సంఘటన జరిగిందండి. ఒక సతీష్ అని అతను హ్మ్. ఐటీలో పనిచేస్తాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. బంజారా హిల్స్‌లో తను బయలుదేరాడు. తను కార్‌లో బయలుదేరాడు. తన హ్మ్. ఫ్రెండ్స్ కూడా కార్‌లో ఉన్నారు. సో, వీళ్ళు బయలుదేరి వస్తుంటే ఎనకాల నుంచి వేగంగా ఒక బొలెరో వెహికల్ వచ్చి దాన్ని గుద్ది క్రాస్ చేసుకొని సడెన్‌గా సైరన్ పెట్టుకొని పైన హ్మ్. చాలా వేగంగా ఎళ్ళిపోయారు. దాంతో వీళ్ళు ఒకసారి షాక్ అయ్యి తేరుకొని వీళ్ళు గూడా చేజ్ చేశారు వాళ్ళని. అంటే గుద్దేసి ఇలా ఎళ్ళిపోతే వాళ్ళని పట్టుకుందామని చేశారు. హ్మ్. ఆ క్రమంలో వాళ్ళు వెళ్ళి ఒక దగ్గర వాళ్ళు ఆగి అంటే సర్కిల్‌లో వాళ్ళు ట్రాఫిక్ ఉండడం వల్ల ఆగారు. హ్మ్. దాంతో వీళ్ళు ఎళ్ళిపోయి దాన్ని ఆపగలిగారు. అక్కడ కుర్రాళ్ళున్నారు దాంట్లో కార్‌లో. ఏంటి వాళ్ళు గాంజా తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్నట్టున్నారు. ఓకే. సో, వీళ్ళెళ్లి మాట్లాడుతున్నారు. ఇతనేమో కారు ముందు నిలబడి అడుగుతున్నాడు. ఏంటి ఇలా చేస్తున్నారు? సడెన్‌గా వాళ్ళు కారుని స్టార్ట్ చేసి అతన్ని గుద్ది మరలా. మళ్ళా ఓకే. అతన్ని అవును. వ్యక్తి అదే ముందు కావాలని చేసింది గాకుండా చంపేయాలని ఆయన్ని గుద్దారు. ఇతనికి ఏం చేయాలో సడెన్‌గా గుద్దేసరికి ఏం చేయాలో తెలియక ఇట్లా బానెట్‌ని పట్టుకొని హ్మ్. కారు కిందకెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయిపోయింది. దాంతో అట్లాగే లాక్కుంటా ఎళ్లారు. దాదాపు కిలోమీటర్ దూరం లాగేసరికి అతనికి ఒక కాలు ఇరిగిపోయింది. మర్మాంగాలు దెబ్బతినిపోయినాయి. మొత్తం బాడీ అంతా ఇదైపోయింది. ఇంక దాంతో అతను పట్టుకోలేక వదిలేసాడు బాయినెట్‌ని. వదిలేస్తే ఎనక టైర్ అతని మీదకి ఎక్కెళ్ళిపోయింది. దానివల్ల కాలు ఇరిగిపోయింది. సో, దాని తర్వాత కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో వీళ్ళ ఫ్రెండ్ ఇతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు ఇమ్మీడియేట్‌గా. హ్మ్. హాస్పిటల్‌లో సర్జరీ చేయాల్సొచ్చింది. సర్జరీ చేశారు. ఇప్పుడైతే అతను ప్రాణాలతో ఉన్నాడు గానీ, ఇంకా డేంజర్ సిట్యుయేషన్‌లో ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్ వాళ్ళు బంధువులు అంతా వెళ్లి కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో చేశారు. పోలీసులైతే ఆ ఇద్దరిని పట్టుకున్నామని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళకి అసలు సైరన్ ఎక్కడి నుంచొచ్చింది? హ్మ్. స అలాంటివి ఎందుకు అలో చేస్తున్నారు? మామూలుగా అయితే ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు అదేంటి ఐప్యాడ్‌లో ప్యాడ్ ఉంటది కదా! అది హ్మ్. పెట్టుకొని ట్యాబులు పెట్టుకొని బయలుదేరుతున్నారు. వాళ్ళకి టార్గెట్ ఇచ్చేస్తున్నారు. పర్ హ్మ్. డే మినిమమ్ 20-30 చలాన్లు వెయ్యాలి వీళ్ళు. హ్మ్. అందువల్ల చూస్తా ఉంటారు. ఎక్కడ ఏ వెహికల్ ఏదైనా అటు ఇటు ఉంటే వాటిని ఫోటో తీసి పెడుతున్నారు. అవును. మరి అంత జరుగుతున్నప్పుడు ఇలాంటివి ఎలా అలో చేస్తున్నారు? వీళ్ళకి ఫైన్‌లియ్యరా? వీళ్ళని పట్టుకోరా? అరెస్టులు హ్మ్. చేయరా? అసలు వీళ్ళు సైరన్‌లు ఎలా పెట్టుకోగలుగుతారు? అనేది ఇప్పుడు అనుమాన ఆళ్ళకి దారితీస్తుంది. పోలీసుల మీద గూడా బంధువులంతా గూడా ఆరోపిస్తున్నారు. హ్మ్. వీళ్ళు ఇలా వదిలేయడం వల్లనే ఈ మోక రెచ్చిపోతున్నారు. అవునవును. అంటే ఈ మధ్య మోటార్ సైకిల్ గ్యాంగ్ గావచ్చు, ఇలాంటోళ్ళు ఎక్కువైపోయినారు. హ్మ్. మామూలుగా అయితే దీన్ని రోడ్ రేజ్ అని పిలుస్తారు. మామూలుగా ట్రాఫిక్‌లో గొడవలు రావడం అది రోడ్ రేజ్. కానీ హ్మ్. ఇది దాని కిందకి రాదు. దారుణం. ఇది కావాలని వీళ్ళు ఆహ్, హ్మ్. కారుని గుద్ది వెళ్ళినట్టు చేస్తుంది. ఆ మధ్య బెంగుళూరులో గూడా ఇలాంటి సంఘటనలు మనం హ్మ్. గూడా హ్మ్. చెప్పుకున్నాము. అవును. ఒక వ్యక్తి ఈడ్చుకొనెళ్ళిపోయింది చాలా దూరం. ఈడ్చుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక వ్యక్తి కారు ఆపి మాట్లాడుకుంటున్న ఐటీ ఉద్యోగులని ఒక సిగరెట్ తీసుకో అన్నాడు. హ్మ్. నేనెందుకు తీసుకోవాలి? నువ్వు దిగి తీసుకో అనిన దానికి అతన్ని ఆ తర్వాత అతను వెయిట్ చేసి వీళ్ళిద్దరూ బైక్‌లో వెళ్తుంటే ఆ బైక్‌ని కొట్టి అతన్ని చంపేశాడు. సో, ఈ ఈ కైండ్ ఆఫ్ సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. అట్లాగే యూత్ ఆ మధ్య ఒక ఫిల్మ్ డైరెక్టర్‌ని ఆహ్, ఇట్లాగే ఎందుకు మీరు ఇట్లా అల్లరి చేస్తున్నారు రోడ్‌లో అనిన దానికి అతన్ని చితగ్గొట్టారని కూడా వార్తలొచ్చాయి. అంటే ఒక స్మాల్ ఫిల్మ్ హ్మ్. డైరెక్టర్‌ని. హ్మ్. సో, ఇలాగే ఈ మధ్య కాలంలో రోడ్ రేజ్ మామూలుగా వాకర్స్‌కి నాకు గూడా అనుభవమే. మార్నింగు ముగ్గురు, నలుగురు హ్మ్. ఆహ్, బైకుల్లో వచ్చి మన మీదకి దగ్గరగా వచ్చి దగ్గరగొస్తారు. మనల్ని బెదిరించి అంటే కొట్టేస్తారేమోనొచ్చి సడెన్‌గా తిరగడం. అవును. దాంతో మనం ఒక్కసారిగా ఉలిక్కి పడడం వల్ల వాళ్ళు ఆనందంగా కేకలేసుకుంటూ ఎళ్ళడం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగినాయి హ్మ్. హైదరాబాద్‌లో గూడా. బైకర్ విన్యాసాలు చాలా చూస్తున్నాం. ఇది వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదమే. కాకపోతే వాళ్ళ ప్రాణాలకు తో పాటు వాకర్స్ గావచ్చు, పాద చ అంటే ఫుట్‌పాత్ మీద వెళ్ళేవాళ్ళు గావచ్చు,